స్తోత్రం చెల్లించదము. మందిరం గురించి చెప్పుటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి చిన్న ప్రార్థన చేసుకొని ఆయన మందిరాన్ని ఎలా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశాడో అప్పుడు మనం ఆయన మాటలు పంచుకుంటాం, చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి లేని కృతజ్ఞతాస్తుతులు వందనం చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి నాయన ప్రభా, ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని, అయ్యా తండ్రి ఈ స్థలాన్ని మీరు ఎంతగానో ప్రేమించి అయ్యా తండ్రి ఇంతవరకు మమ్మల్ని నడిపించావు తండ్రి నాయన ప్రభా. ఇట్లాంటి చక్కటి మందిరాన్ని మీరు ఈ దినం అనుగ్రహించి నిన్ను ఆరాధించుటకు నాయన, నిన్ను గణపరచుటకు అయ్యా మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన ప్రభా, ఇదిగో నీ మందిరము ఎలా నిర్మించబడిందో ఈ దీనదాసురాలను మరుగుపరిచి మీరే తండ్రి అయ్యా తండ్రి నాయన ప్రజలకు తెలియపరచమని మేము ఏ విధముగా ప్రయాసపడ్డామో ఆ విధముగా విన్నవారు కూడా, సేవకులు అందరూ విన్నవారు కూడా ఈ సాక్ష్యాన్ని పరిచర్ని కూడా వాళ్ళు కూడా ఆ విధంగా కష్టపడేటట్టు మందిరాన్ని కట్టుకునేటట్లు మీరు వాళ్ళ హృదయాలతో మీరే మాట్లాడమని ఈ కొద్దిమనే ప్రభుని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ఈ యొక్క మోపూర్ ప్రాంతం అనేది మాకు తెలీదు. మేము నెల్లూరులో ఒకే బ్రాంచ్ ఉండేది, ఒకే చర్చి ఉండేది మాకు. అది కూడా చిన్న పాకే. జానన్న ఏం చేసేవాడంటే అక్కడ ఆరాధన జరుపుతూ ఉండేవాడు. ఈ మోపూర్లో ఒక అమ్మాయి అంటే జ్యోతి, మోపూరు జ్యోతి అంటారు ఆమెని. ఆమె ఏం చేసిందంటే ఒక దినము జానన్న దగ్గరికి వచ్చి, అన్న మా యొక్క ప్రాంతంలో మీరు, మా ఊరు నశించిపోతుంది, ఆడొక రక్షణ సైన్యము చర్చి ఒక్కటే ఉండేది, కాబట్టి మీరు వచ్చి కూడికలు ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పాడు. చెప్పింది ఆమె. చెప్పిన తర్వాత అన్న ప్రభుతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు ప్రభుతోనే మాట్లాడేవాడు, ఎప్పుడు ఆత్మచేత నింపబడి ఉంటాడు. అప్పుడు ఒకసారి ఏం చేశాడంటే అన్న ప్రభువుని అడిగాడు. అడిగిన తర్వాత దేవుడు ఆయనకి తెలియపరిచాడు, అన్నకి, జానన్నకి. అప్పుడు 3 రోజులు సభలు ఇక్కడే కమిటీ హాలు, ఈ కమిటీ హాల్లో 3 రోజుల సభలు ఏర్పాటు చేశాడు. 1998 సంవత్సరంలో. అప్పుడు జానన్న, నేను, భాగ్యక్క, కిరణన్న వాళ్ళము, ఇంకా తక్కిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అంతగా వస్తూ ఉండేవాళ్ళు, పోయేవాళ్ళు అంతే. ఆవిడ సభలు ఏర్పాటు చేసిన తర్వాత 3 రోజులు ఇక్కడే సభల్లాగా ఏర్పాటు చేశారు. బాగానే జరిగినాయి. 3 రోజులు జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే వచ్చి, అన్న ఇక్కడి నుంచి ఒక 4 నెల్లూరుకి వచ్చేవాళ్ళు చర్చికి మా దగ్గరికి. వాళ్ళు బాప్తిసం కూడా తీసుకున్నారు, ముసలివాళ్ళు అయితే వాళ్ళు వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. అన్న దగ్గర, జానన్న దగ్గర బాప్తిసం తీసుకున్నారు వాళ్ళు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అన్న ఇక్కడ చర్చి పెట్టచ్చు కదన్నా, మా వాళ్ళందరూ నశించిపోతున్నారన్నా, మా ఊరంతా నశించిపోతున్నారన్నా, ఇక్కడ చర్చి పెట్టచ్చు కదన్నా అని చెప్పి అడిగింది. అడిగితే అన్న అమ్మాయి సై చూసి పక్కపక్క నవ్వి గమ్ముగా అన్నాడు. ఏం చెప్పలేదు, అప్పుడేం చెప్పలేదు.
తర్వాత సభలు అయిపోయినాయి, మేము వెళ్ళిపోయాము అందరం. వెళ్ళిపోయిన తర్వాత ఆ 2వ వారంలోనే జానన్న ఏం చేశాడంటే, ఇక్కడ మాకు చర్చి లేదు, ఏమీ లేదు, ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. నన్ను పెద్దగిరినన్నకు అప్పుడు ఎంత 23 అటు ఉంటుంది వయసు, నన్ను పెద్దగిరినన్నని పంపించాడు ఈ ప్రాంతానికి. మీరు పోయి అక్కడ ఆరాధన జరుపుకోండి, రాండి అని చెప్పాడు. అదొక్కటి చెప్పాడు. ఆ వివరాలేమో మాకు తెలియదు, ఈ ఊరే తెలియదు అసలు. అట్లాంటిది చెప్పాడనమాట. మమ్మల్ని ఇద్దరిని పంపించాడు మొట్టమొదటిగా. అప్పుడు మేమిద్దరం ఈ పెద్దగిరినన్న నేను వచ్చి లూకాబేదర్ రామయ్య వాళ్ళ ఇంటికాడ ఒక పాక ఉన్నింది, పశువుల పాక. ఆ పాకలో జరుపుతూ వచ్చాం ఆరాధన. జరుపుతూ వచ్చిన తర్వాత అక్కడ సునంద అనే ఒక అమ్మాయికి బాగా లేకుండా వచ్చింది. ఆ అమ్మాయి మంచంలో ఉన్నది, చచ్చిపోయే స్థితిలో ఉన్నది ఆ అమ్మాయి. ఇప్పుడు ఉంది ఆ అమ్మాయి. దేవుడు ఆ అమ్మాయిని ముట్టి బాగు చేశాడు. ఆ అమ్మాయి వచ్చిందో రాలేదో, వచ్చుంటుంది. అమ్మాయిని తీసుకొని వచ్చి చేతల మీద అక్కడ పండేసేవాళ్ళు. ఆ అమ్మాయి కొరకు కిరణన్న ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చేశాడు. ఆ అమ్మాయిని బ్రతికించాడు, సజీవురాలుగా ఉంచాడు దేవుడు. అంతేకాదు, తర్వాత అట్టా ఆరాధన జరుపుతున్నప్పుడు జానన్న అప్పుడప్పుడు వచ్చి బల్లగాడు ఇచ్చాడు. అక్కడ బల్లగాడు ఇచ్చేవాడు. అప్పుడు ఒకరోజు ఏం చేశాడంటే, ఆ ఇల్లు గల్ల ఆయన ఏం చేశాడంటే, ఇదంతా దిబ్బ, ఇదంతా తోట, నిమ్మ తోట, మామిడి తోట, ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు ఉండేది. అయితే ఇదంతా దెబ్బ ఉంటే ఆయన ఏం చేశాడంటే, అయ్యా మీరు అక్కడ నా స్థలం ఉంది, అక్కడ చిన్న వేసుకోండి, చర్చి వేసుకోండి అని చెప్పాడు. అది వచ్చి జానని చెప్పాడు. చెప్పిన తర్వాత అన్న నవ్వి, అప్పుడు అన్న ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నాడు. జానన్న నవ్వి సరే అన్నాడు, గుమ్ముకున్నాడు. తర్వాత అన్న 2000లో చనిపోయాడు. ఈ ముళ్ళ పొదలు ఇదంతా దిబ్బంతా ఏం చేశారంటే, ప్రార్థన చేసి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద భయంకరమైన గ్రామశక్తి గడునింది ఈ స్థలములో. వచ్చి ప్రార్థన చేసాము. ప్రార్థన చేసిన తర్వాత 3 అంకణాలలో మేము చిన్న పాక వేసుకున్నాం. ఒక ఆయన ఏం చేశాడంటే, ఆ జీతం వల్ల నాన్న టీవీ కొనుక్కోవాలని 7,000 రూపాయలు దాచిపెట్టుకున్నాడు బీరువాలో. మేము చాలా కష్టాల్లో ఉన్నాం. అంటే మాకేమి కొత్తగా సేవ, అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మేము పాకేసుకొని చర్చి కట్టుకోవాలి అని పెట్టుకునేది లేదనమాట. అంత స్తోమత లేదు. అలాంటి దిబ్బలో వాళ్ళేమో దెబ్బిచ్చారు, మాకు ఆ స్థలం ఇచ్చారు, కానీ కట్టుకోవాలి. అప్పుడు ప్రభువు వాళ్ళ నాన్నతో మాట్లాడి టీవీ కొనుక్కోకుండా ఆయనకు దేవుడు మాట్లాడేదానికి పిలవనంపించి కిరణాన్ని, అయ్యా నేను టీవీ కొనుక్కోవాలంటే దేవుడు ఒప్పుకోవడం లేదయ్యా, ఇదిగో 7,000 తీసుకొని ఆడ చర్చి కట్టుకోపోండి అని చెప్పి ఇచ్చేశాడు. ఆ డబ్బులు తీసుకొని మేము తాటాకు అవి తెచ్చుకొని డబ్బులు గెడలు అయినా కొనుక్కొని పిల్లకాయలు, ఇక్కడ కుమారి సిస్టర్ ఉంది, ఆమె 4వ తరగతి చదువుతున్నది అప్పుడు. ఇక్కడ చాలామంది చిన్న చిన్న మానాద్రి, వినయ్, వెంకటేష్ వాళ్ళందరూ 2, 3, 5 తరగతులు చదువుతుండే పిల్లకాయలు. వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, ఆ ముసలి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ దెబ్బని కొట్టుకొని ఆ మట్టి తెచ్చుకొని ఇక్కడ ఇక్కడ ఒక బావి ఉండింది, చిన్న బావి. ఆ బావిలో నీళ్ళు తోడు పోసుకొని
తెచ్చుకొని పోస్తూ ఉంటే పెద్ద గిన్నెన్న మట్టి తొక్కుతూ ఉంటే ఆ ముసిలోళ్ళు ఆ పిల్లకాయలు ఆ మట్టితో చుట్టూ గోళ్ళు పెట్టుకున్నాం మేము. చుట్టూ మట్టి గోళ్ళు పెట్టుకొని పాకేసుకొని దాంతో పేడ మట్టితో అలుక్కొని దాంట్లో ఆరాధన జరుపుకున్నాం. ఇక్కడ అంతా ఏంటంటే పాములు, తేళ్ళు, మంటగబ్బులు ఉండేవి అన్నమాట. ఇలాంటి స్థలంలో దేవుడు ఇంత పెద్ద మందిరాన్ని కట్టించాడు. అయితే ఈ ప్రాంతం వాళ్ళు దేవుడు దర్శించిన తర్వాత చాలా ప్రేమ కలిగిన వాళ్ళు, విశ్వాసాలు. కానీ అంతేకాదు పిల్లన్న ప్రతి వారము వచ్చేసేవాడు. ఇక్కడి నుంచి విశ్వాసాలందరూ మేమందరం ఇటు పక్క ఊరుంది, గౌళపాలెము, పట్రకాగులు, బీరంగుంట, ఈ ఊళ్ళ పక్క అంతా మాకు అప్పుడు ఏ బండిలు లేవు, సైకిల్ లేవు, ఏమీ లేవు. కృష్ణాల బండి ఒకటి ఉండింది తిన్నన్నకి, అదొకటి వేసుకొని వచ్చేవాడు. తల మీద పెట్టుకొని ఆ మైకులు విశ్వాసులు అందరం నడుచుకుంటూ సువార్త ప్రకటించేవాళ్ళము. తర్వాత ఆ పాక సరిపోలే. అనేక మంది దెయ్యాన్ని కూడా దేవుడు, ఇప్పుడు అందరూ సాక్ష్యాలు చెప్పారు కదా, ఆ గుడిసెలోనే దేవుని మహిమ ఎట్ట దిగేదంటే ఆయన ఉద్దేశము ఆయన దర్శనంతో కూడిన పరిచర్య కాబట్టి ఈ పరిచర్య కనుక ఆ గుడిసెలో దేవుని మహిమ దిగుతుంటే దయ్యాన్ని ఎల్లగొట్టేసేవాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ పిల్లలు లేకుండా అదే పిల్లలు కాటేరంటారు. అలాంటి సైతాన్లు పిల్లల్ని తినేస్తూ ఉంటే వాళ్ళ ఇండల్లో ఉపవాస ప్రార్థన పెట్టి ఎంతో ఇద్దరు ముగ్గురికి దేవుడు, అంటే చాలామందికి ఇక్కడ సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇస్సాకు కానీ దానియేలు కానీ వీళ్ళందరూ దేవుడు ఇచ్చిన బిడ్డలు. వాళ్ళ కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాదు దెయ్యాలు నాగదేము దొల్లెడది మందిరములో ఆ దెయ్యాలన్నింటినీ ఎల్లగొట్టేశాడు దేవుడు. ఎల్లగొట్టి అనేక మందికి స్వస్థతలు అనుగ్రహించాడు. గుడిసె అనుకున్నారు అందరూ, కానీ ఆ గుడిసెలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన మహిమ ఉండింది. ఆయన తేజస్సు ఎప్పుడు ఆయన మహిమ తేజస్సు అందరి మీద ఉంటూనే ఉండింది. ఇప్పటికి కూడా ఉంది. నేను మొన్న నైటు పండుకొని 3 గంటలప్పుడు లేచి ప్రార్థన చేసుకుంటుంటే అందరూ పండుకొని ఉన్నారు. కానీ ఈ బట్టల పీట మీద పరలోకములో నుంచి వెలుగు కాంతి అట్టే దిగుతూ ఉంది. నేను చూడలేకపోయాను. కానీ ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం ఎంతో గొప్పది ఈ ప్రాంతం మీద. అంతేకాదు ఆ చర్చి పట్టలేదని కొందరు రాయపేటకి వెళ్ళాం మేమందరమే, చిన్న అందరమే ఇక్కడ విశ్వాసులు వెళ్ళి అక్కడ ఎంతో కష్టపడ్డాం మేము ఈ ప్రాంత చర్చి కోసం. అక్కడ మౌన్లు కొట్టుకొని ఆ నుంచి అల్లూరికి నడిచొచ్చి అక్కడ एथनिक वेयर पे 85% ऑफ है। कुछ అలాగా మేము ఈ మందిరం కోసము ఎన్నో పాటలు పడ్డాం. చెప్పుకుంటే ఒక రోజు కాదు చాలదు. తర్వాత ఎన్నన్నా ఇక్కడ ఒక నెల భాగ్యక్కని పెడితే ఒక నెల నన్ను పెట్టేదనమాట. ఒక నెల భాగ్యక్క నెల్లూరులో ఉంటే ఒక నెల మోపూర్లో ఉండేది. అట్లాగా మమ్మల్ని ఇద్దరిని మారుస్తూ ఉండేవాడు కన్నన్న. తర్వాత నెల్లూరుకి వెళ్ళేది. తర్వాత అట్లాగా ఒక్కొక్క బ్రాంచ్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. తర్వాత రేకులు వేసుకున్నాం. ఫస్ట్ గుడిసె, తర్వాత పాక కొద్దిగా తాటకేసి, తర్వాత రేకులు వేసుకున్నాం. తర్వాత మొన్న
ఇప్పినప్పుడు 4 సంవత్సరాలు అయింది ఇది చర్చి ఇప్పి. ఇది 4వ సంవత్సరం. అప్పుడేమో చర్చి పట్టలేదనుకుంటే కొద్దిగా రేకులు తీసేసి ఇంకా అంత రేకులు వేసుకొని కొద్దిగా పెద్దది చేసుకుంటాం అనుకున్నాం. కానీ దేవుని సంకల్పము ఇంత పెద్ద చర్చి ఇక్కడ కట్టాలని ఆయన ఉద్దేశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు దేవుడు వాళ్ళ పట్ల చేసిన మేలు బట్టి వాళ్ళు ఎంతో దేవుని మీద ప్రేమ కలిగి వాళ్ళ గుప్పిళ్ళు విప్పి ఈ మందిరానికి సహాయం చేశారు. చాలా ప్రేమ కలిగిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న విశ్వాసులందరూ. సేవకులంటే చాలా గౌరవము, చాలా మర్యాద ఈ ప్రాంత ప్రజలకి. అట్లాగా వాళ్ళు మమ్మల్ని ప్రేమించారు. దేవునికి వాళ్ళు గుప్పిళ్ళు విప్పి వాళ్ళే ఈ మందిరాన్ని కట్టించుకున్నది. అట్లా దేవుడు మమ్మల్ని ఇక్కడ పరిచయలో దేవుడు మమ్మల్ని ఆ విధముగా వాడుకున్నాడు. కిరణని ఎంతో ప్రయాసతో ఎక్కువగా ఈ యొక్క ప్రాంతంలో కిరణన్న ఎంతో ప్రయాసతో ఈ మందిరాన్ని కట్టించాడు. జోసఫ్ అన్న కానీ, జోసఫ్ అన్న ఒక పూట తిని ఒక పూట తినక ఉపవాసం ఉండి మందిరం కట్టిందాక నేను తినను అని ఆయన ఎంతగానో ప్రయాసపడి ఈ మందిరాన్ని కట్టించుకున్నాం. దేవుడు మాకు ఈ మందిరానికి ఇచ్చినందుకు స్తోత్రాలు. సహాయం చేసిన విశ్వాసులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలకు అందరికీ అన్నలు కూడా వచ్చి ఇక్కడ పని చేశారు. వాళ్ళకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించును గాక.